వెల్కమ్ టు 99 టీవీ. నేను రూపా. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో అమల్లో ఉన్న వాలంటీర్ లాంటి వ్యవస్థ తెలంగాణలో రాబోతున్నదా? అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధిగా మారబోతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తుంది. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లుగా సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, కార్యకర్తల ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. వాలంటీర్ల నియామకంలో భాగంగానే ఇందిరమ్మ కమిటీలను తెరపైకి తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. ఈ కమిటీలో 5 నుంచి 6 సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనిని బట్టి చూస్తే ఇది పక్కాగా వాలంటీర్ వ్యవస్థనే తెలిపోతోంది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాలంటీర్లను నియమించి వీటిని కూడా ఉద్యోగాల ఖాతాల్లో కలిపేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80,000 మంది వాలంటీర్ను నియమించాల్సి ఉంటుంది. కాబట్టే మరో 1.20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకున్నామని చెప్పే వ్యూహం అందులో దాగి ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీలో ఒక్కో వాలంటీర్కు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా రేవంత్ ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.